మా స్టాఫ్‌కి సంబంధించి అలసట తగ్గించేందుకు చర్యలు తీసుకోవడానికి మేము చూసుకుంటాం. మీకెందుకు అంటున్నాయి ప్రభుత్వానికిని ఇవాళ విమానయాన సంస్థలు. అందులో ఇండిగో, ఎయిర్ ఇండియా తదితర సంస్థలు కేంద్రానికి రాసిన లేఖలో వార్నింగ్‌లు ఇస్తున్నారు. అవసరమైతే ఫ్లైట్‌లే క్యాన్సిల్ చేసేస్తామనేసి. పైలట్ల అలసట నిర్వహణ కోసం తెచ్చిన నిబంధనలు ఇండిగో సంస్థ సరైన రీతిలో అమలు చేయకపోవడం మూలంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో సుమారు 4500 సర్వీసులు రద్దవ్వడం, దేశవ్యాప్తంగా అలజడి చెలరేగిన తర్వాత పైలట్లు విశ్రాంతి గంటల్ని 36-48 గంటలకు పెంచాలని, సిబ్బంది సుఖనిద్ర కోసం ప్రత్యేకంగా హోటల్ గదులు కేటాయించాలని లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో కేంద్రం ప్రపోజ్ చేసింది. ఆ ప్రతిపాదనలు ఇండియన్ ఎయిర్లైన్స్ కేంద్రానికి రాసిన లేఖలో వ్యతిరేకించింది. దేశంలోని ఎయిర్‌పోర్ట్‌లో చాలని హోటల్ గదులు అందుబాటులో ఉండవని, సిబ్బందికి దూరంగా ఎక్కడో రూములు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. నిబంధనలు అమలు చేస్తే షెడ్యూలింగ్, రోస్టర్ క్లిష్టతరంగా మారుతుందని చెప్పింది. కేంద్ర నిబంధనలు అంతర్జాతీయ నిబంధనలు మించిపోయాయని వాదించింది. అలసట నిబంధనల వల్ల దీర్ఘకాల వృద్ధి మీద దృష్టి పెట్టడానికి వీలు పడదని, అంతర్జాతీయంగా పోటీ పడలేమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రాసిన లేఖలో ఎఫ్ఐఏ చెప్పుకొచ్చింది. రహస్యంగా ఉన్న లేఖ వివరాలు ఇటీవల బయటపడితే దాని మీద స్పందించడానికి ఎయిర్లైన్ సంస్థలు నిరాకరించినాయి. అయితే కేంద్రం ప్రతిపాదనల నిబంధనలు అమలు చేయడానికి గడువు ఏమీ లేదు. ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో సమావేశమయ్యారు. విమానయాన భద్రతను అంచనా వేయడం, నియంత్రణ ఫ్రేమ్వర్క్ బలోపేతం చేయడం మీద ఆ సమావేశంలో దృష్టి పెట్టారు. ఎయిర్ ఇండియా ఆర్థిక నష్టాలను విమానాల రద్దు తర్వాత ఇండిగో ఎదుర్కొంటున్న కఠిన పరీక్షలను పేర్కొంటూ నిబంధనల సడలింపు కోసం డీజీసీఏ దగ్గర ఎఫ్ఐఏ ల్యాబింగ్ ప్రారంభించింది.